హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అంధకార రాత్రి నిశ్శబ్దంగా వీధుల్లో వీచే గాలి, ఒక్కసారిగా వినిపించే తెలియని శబ్దం. ఇది కల కాదు, ఒక భయానక నిజం. ఈరోజు మనం వినబోతున్నది ఒక రోమాంచకరమైన దెయ్యం కథ. విన్న ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు పుట్టించే కథ. చివరి వరకు చూడండి, ఎందుకంటే ఈ కథలోని మలుపులు మీ ఊహలకు మించిన భయం కలిగిస్తాయి. ఇక కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సపోర్ట్ చేయడానికి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ కథ నా స్నేహితురాలు అయినటువంటి మనోజ్ఞ తన నిజ జీవితంలో జరిగిన కథ ఆధారంగా మీ ముందుకు తీసుకురావడం అయినది. అది 2017. నేను, మా హస్బెండ్, ఇంకా నా స్నేహితురాలు, వారి కుటుంబం, ఒక చిన్న బాబు, అందరం కలిసి న్యూ ఇయర్కి సెలవుల కారణంగా మైసూరు నుండి చూరాల్మలకు బయలుదేరాము. మార్గమధ్యంలో ముత్తంగా ఫారెస్ట్ రేంజ్ దగ్గరికి చేరుకున్నాము. అది కేరళ, తమిళనాడు బార్డర్లో ఉన్నటువంటి ఫారెస్ట్ రేంజ్. అక్కడ కనిపించే ప్రకృతి అందాలు, అడవి మృగాలు, సెలయేళ్ళు, జలపాతాలు, జింకలు, సింహాలు వంటి వాటిని వీక్షించడానికి ఆ రోజు రాత్రి అక్కడే బస చేసి మరుసటి రోజు సాయంత్రం చూరాల్మలకు బయలుదేరాము. ముత్తంగా ఫారెస్ట్ రేంజ్ నుంచి చూరాల్మలకి సుమారు 60 కిలోమీటర్ల దూరం. కానీ దారి పొడవునా అడవి ప్రాంతమైనందున 2 గంటల సమయం పడుతుంది. ముత్తంగాలో మేము సాయంత్రం 7 గంటలకు బయలుదేరాము. 1 గంట ప్రయాణం తర్వాత మేము బయలుదేరుతున్న కారులో సాంకేతిక సమస్య రావడంతో దగ్గరలో ఉన్న కారు మెకానిక్ కోసం మా వారు అటుగా వెళ్తున్న వారిని లిఫ్ట్ అడగ్గా ఒక కారులో మెకానిక్ కోసం వెళ్ళారు. 1 గంట తర్వాత కారు మెకానిక్తో తిరిగి వచ్చి కారులో ఉన్న సాంకేతిక లోపాన్ని సవరించారు. అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ మేము అక్కడి నుండి బయలుదేరాము. ఇంతలో మొదలైన వర్షం కారణంగా చుట్టూ అలుముకున్న చీకట్లలో జోరుగా కురుస్తున్న వర్షంలో మా ప్రయాణం సజావుగా సాగట్లేదు. దగ్గరలో ఉన్న డాబాలో ఆ రోజు రాత్రి భోజనం చేసి తిరిగి రోడ్డెక్కాము. అక్కడున్న ఊరి జనం, ఇంత రాత్రి సమయంలో మీరు ఎక్కడికి వెళుతున్నారు అని అడగ్గా మేము చూరాల్మలకి వెళ్తున్నాము అని చెప్పాము. అప్పుడు వారి మోములో ఒక విచిత్రమైన నవ్వు కనిపించింది. సరే అని మేము పట్టించుకోకుండా బయలుదేరాము. అప్పుడు సమయం సరిగ్గా 11:15. మా కారు ఆ అడవి మార్గ మధ్యంలోకి ప్రవేశించింది. ఆ దారి ఎంత భయంకరంగా ఉంటుందో మాటల్లో చెప్పలేం. చుట్టూ ఉన్న చీకటి, అది కేవలం రాత్రి చీకటే కాదు, ఆ చీకటి మసిపూసినట్లు, మన ఊపిరిని పీల్చేస్తున్నట్లు అనిపిస్తోంది. ఆ దట్టమైన వృక్షాల మధ్య నుండి ఏమాత్రం కాంతి నేలకి చేరట్లేదు. కేవలం మా కారు హెడ్లైట్లు మాత్రమే రోడ్డుపై పడి ముందున్న దారిని ఒక సన్నటి సొరంగంలా చూపించాయి. సందీప్ కారు నడుపుతున్నాడు. పక్కనే కిరణ్, అంటే మా స్నేహితురాలి హస్బెండ్. వెనక నేను, మా స్నేహితురాలు ఇంకా వారి బాబు కూర్చున్నాం. చుట్టూ నిశ్శబ్దం ఆవరించి ఉంది. కారు ఇంజన్ శబ్దం తప్ప ఒక్క చెట్టు ఆకు రాలినా స్పష్టంగా వినిపించేంత నిశ్శబ్దం అది. మా అందరి గుండెల్లో ఒక అలజడిని సృష్టించింది. కిటికీలు మూసేసి ఉన్నా సరే అడవి యొక్క చల్లటి గంభీరమైన వాతావరణం మమ్మల్ని చుట్టేసినట్లు అనిపించింది. సరిగ్గా అప్పుడే ఒక్కసారిగా రోడ్డు పక్కన మా హెడ్లైట్ల వెలుగులో ఒక తెల్లటి ఆకారం కనిపించింది. అది పాతాళం నుంచి లేచి నిలబడినట్లు ఉంది. తెల్లటి చీర, వంగిపోయిన శరీరం. ఆ వయసులో, ఆ సమయంలో అక్కడ ఆమె ఎందుకు ఉందో అర్థం కాలేదు. ఆమె పక్కన ఒక చిన్న గంప పెట్టుకొని కూర్చుంది. ఆమె మా వైపే చూస్తూ రోడ్డుకు అడ్డంగా చేతులు చాపి ఆపమని సైగ చేస్తుంది. ఆమెను చూస్తుంటే ఒక సాధారణ ముసలమ్మలా కాకుండా ఏదో శక్తి రోడ్డుపై అడ్డుగా నిలబడినట్లు అనిపించింది. ఇంతలో కిరణ్, సందీప్
కారు ఆపొద్దు అని సైగ చేశాడు. సందీప్ మనసులో కూడా అదే భయం మొదలైంది. కారు ఆమెను దాటుకొని వేగంగా ముందుకు వెళ్ళసాగింది. కిరణ్ భయంతో వెనక్కి చూశాడు. ఒరేయ్! వెనకాలే చూడు, అది మనల్నే ఫాలో అవుతున్నట్లు ఉంది. మా అందరి గుండెలు వేగంగా కొట్టుకోవడం మొదలయ్యాయి. అద్దంలో చూస్తే ఆ వృద్ధురాలు మా కారుకి అతి దగ్గరగా, దాదాపు కారు బంపర్ను తాకుతున్నంత దగ్గరలో పరిగెడుతోంది. సాధారణ మనిషి అయితే ఆ వేగాన్ని పుంజుకోలేడు. సందీప్ భయంతో తడబడుతూనే కారు వేగాన్ని పెంచాడు. 80, 90, 100 కిలోమీటర్లు. రోడ్డుపై గాలిని చీల్చుకుంటూ కారు దూసుకెళ్తుంది. మా కళ్ళ ముందు రోడ్డు కానీ, వెనుక అద్దంలో ఆమె ముఖం మరింత దగ్గరగా, మరింత భయంకరంగా కనిపిస్తుంది. మేము ఆమె ముఖాన్ని స్పష్టంగా చూసాం. అక్కడ కళ్ళ స్థానంలో లోతైన గుంటలు తప్ప ఏమీ లేవు. ఆ నున్నటి ముఖం మొత్తం పగతో నిండి ఉంది. మరియు ఆ చీకట్లో, ఆ ఇంజిన్ శబ్దాల మధ్య కూడా మాకు స్పష్టంగా ఆ ముసలావిడ నవ్వు వినిపించింది. అది నవ్వు కాదు, అది ఆత్మ యొక్క విజయోత్సవ అరుపు. మీరు తప్పించుకోలేరు అన్నట్లుగా అరుస్తుంది. ఆ చీకటి శక్తి మా చెవుల్లో గుసగుసలాడుతున్నట్లు అనిపిస్తోంది. ఆ నవ్వు మా చెవుల నుండి గుండెల్లోకి వెళ్ళి మా రక్తాన్ని గడ్డ కట్టేసింది. ఆ వృద్ధురాలు వేగం తగ్గించకుండా, ఆమె శరీరం గాల్లో కదులుతున్నట్లు కాకుండా తేలిపోతున్నట్లుగా అనిపించింది. సందీప్ భయం పట్టుదలతో కారును 120 కిలోమీటర్ల వేగానికి చేర్చాడు. ఆ వేగంలో కారు అదుపు తప్పినా మేము అడవిలో కూరుకుపోయేవాళ్ళం. కానీ వెనక్కి తిరగడం అంటే చావును ఆహ్వానించడం అని మాకు అందరికీ తెలుసు. సుమారు ఆ భయంకరమైన 10 నిమిషాల తరువాత దూరంగా అడవి కొద్దిగా పలుచబడింది. చిన్న వెలుగు రేకులు కనిపించాయి. ఆ వెలుగులు మాకు మళ్ళీ కొత్త ఆశను ఇచ్చాయి. దగ్గరలో ఉన్న టీ కొట్టు వెలుగు కనిపించింది. వెనుక అద్దంలో చూస్తే ఆ వృద్ధురాలు లేదు. ఆ లైట్ల మాపై పడగానే ఆ భయంకరమైన శక్తి అంతమైపోయినట్లు అనిపించింది. మేము కారు ఆ టీ షాప్కి దగ్గరగా ఆపాం. 5గురం వణుకుతున్నాం. మా ముఖాలు చెమటతో తడిసిపోయాయి. టీ కొట్టు యజమాని చెప్పిన విషయం విని మాకు అర్థమైంది ఏమిటంటే, ఆ రాత్రి మేము చూసింది, అనుభవించింది కేవలం ఒక కల కాదు. అది ఆ అడవి రహదారి మార్గంలో నివసించే నిజమైన పగబట్టిన ఆత్మ. ఆ రోజు నుండి మేము ఆ దారిని తలుచుకుంటే చాలు, మా వెన్నులు వణుకు మొదలవుతుంది. ఆ చీకటి దారిలో ఆ కళ్ళు లేని నవ్వును మేము ఎప్పటికీ మర్చిపోలేము. మీకు కూడా ఇటువంటి సంఘటనలు ఎదురయ్యి ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయగలరు.